ఆ భార్యని వేరు చేయాలని చూస్తావా? జీవన చంప పగలు కొట్టిన ఆదిత్య. అవునండి, రాబోయే కథలో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆనంది అయితే ఇంకా వాళ్ళ నాయనకి సేవ చేస్తూ ఉండగా ఆనందికి అయితే ఫోన్ కాల్ వస్తుంది. చెప్పండి, నేను చెప్పిన విషయం కనుక్కున్నారా? ఎవరు ఇదంతా చేసింది మీకు అర్థమైందా? అర్థమైతే చెప్పండి అండి అని అడుగుతూ ఉండగా, తెలిసింది మేడం, ఇదంతా చేసింది లాయర్ జ్యోతి కూతురు జీవన. ఇదంతా కావాలని చేసింది, మిమ్మల్ని పక్కాగా ఇరికించడానికే చేసింది అనగానే ఇంకా ఒక్కసారిగా కుట్టి అయితే షాక్ అయిపోతుంది. అసలు ఇదంతా చేసింది జీవననా? జీవన ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటుంది అని చెప్పి జీవన దగ్గరికి వెళ్తుంది. జీవన దగ్గరికి వెళ్ళగానే అక్కడ అలేఖ్యాను జీవన ఇద్దరైతే ఒక్కసారిగా ఆనందిని చూసి షాక్ అయిపోతారు. ఏంటి ఇది ఇలా వచ్చింది అని చెప్పేసి ఆనందిని చూసి షాక్ అయిపోతారు. ఇంకా ఆనంది అయితే జీవన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి ఆనంది, బాగున్నావా? అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని చెప్పి జీవన అడుగుతూ ఉంటే, జ్యోతమ్మకేం చాలా బాగుంది, జ్యోతమ్మ నిన్ను జ్వరం తీసుకొని రమ్మంది అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఏంటి అమ్మ నన్ను తీసుకురమ్మందా? ఎందుకు అంటే అక్కడికి రా జీవన, నీకే తెలుస్తుంది అని చెప్పేసి ఆనంది అయితే జీవనను వెంట పెట్టుకొని తీసుకువెళ్తుంది. ఆదిత్య అయితే ఆనందిని చూసి, ఆనంది ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఆనందిని అయితే ఆపుతూ ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు అంటే, జీవనని ఎందుకు తీసుకెళ్తున్నావు? జ్యోతి మేడం ఎందుకు కలవాలనుకుంటుంది, నాకు చెప్తావా అని చెప్పేసి ఆదిత్య అడుగుతుంటాడు. అది కాదు ఆదిత్య గారు అని చెప్పి అంటుంటే, ప్లీజ్ ఆనంది, నీ మీద ఇప్పటికి కూడా నాకు గౌరవం ఉంది, నువ్వు ఏం తప్పు చేయవని నాకు అర్థమైంది, కానీ నేను చెప్పేది ఒక్క మాట విను, నువ్వు మాత్రం ఆ జీవనాన్ని ఎందుకు తీసుకెళ్తున్నావో నాకు చెప్పి తీసుకెళ్ళని ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య గారు అది అని చెప్పి అంటూ ఉండగా, సరే ఆనంది, నువ్వైతే ఇలా చెప్పు, నాకు అర్థమైపోయింది, నువ్వు నాకు చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి ఆదిత్య తన మీద ఒట్టేసుకుంటాడు. ఇంకా ఆదిత్య గారు ప్లీజ్ అండి, మీరు అలాంటి పని చేయమాకండి, చెప్తాను అని చెప్పేసి ఇంకా ఫోన్ చేస్తుంది లాయర్కి. ఫోన్ చేయడంతో లాయర్, హలో, మా హస్బెండ్తో అయితే ఒకసారి అంటే మాట్లాడింది సార్ అని చెప్పి ఆనంది అయితే ఆ లాయర్కి అయితే ఇస్తుంది. ఆనంది ఇంకా ఆదిత్య ఫోన్ తీసుకొని ఆనంది ఫోన్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. హలో, ఎవరండి, చెప్పండి అని చెప్పి అడగగానే నేను లాయర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. చెప్పండి, మీరు నాకెందుకు కాల్ చేశారు, మా వైఫ్కి ఎందుకు కాల్ చేశారంటే, అదేంటి సార్, మీ ఇంట్లో జరిగిన మేడం గారి మీద కుట్ర, మీ ఇంట్లో జరిగిన జీవన ద్వారా అంతా చేసిందని మేడం గారికి చెప్పాను కదా, మేడం గారు చెప్పలేదా మీతో అనగానే ఆదిత్య చెప్పారు సరేనండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఏంటనంది, ఇదంతా చేసింది జీవన అని తెలిసి కూడా ఎందుకు జీవనాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నావు, ఎందుకు ఇదంతా చేసింది జీవన అని చెప్పి ఎందుకు చెప్పలేదు, చెప్పానంది అని ఆదిత్య అంటుంటాడు. బావగారు అది అని చెప్పేసి ఆదిత్యతో అయితే జీవన డిస్కషన్ చేస్తుండగా ఆదిత్యకి ఎక్కితే చాలా కోపం వచ్చి జీవన చెంప పగలు కొడుతూ ఉంటాడు. జీవన చెంప పగలు కొట్టడంతో ఇంకా అలేఖ్య బావగారు అంటూ ఉండగా, ఒక్క నిమిషం నువ్వు ఆగు, ప్రతి విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవద్దు అలేఖ్య, పక్కకు తప్పుకో అని చెప్పేసి అలేఖ్యనైతే తిడుతూ ఉంటాడు. ఇదంతా గమనించిన ఇంకా శశికాంత్ అయితే ఆదిత్య దగ్గరికి వస్తాడు. ఏమైందిరా, ఎందుకు నువ్వు జీవనాన్ని కొడుతున్నావు అని చెప్పి అనగానే జరిగిందంతా ఆదిత్య అయితే శశికాంత్తో చెప్తూ ఉంటాడు. ఇదంతా విన్న సునంద కూడా జీవన చెంప పగలు కొడుతుంది. ఏంటి, నువ్వు ఇంతకు తెగిస్తావా, నా బంగారం లాంటి నా కోడల్ని అపార్థం చేసుకోవటమే కాకుండా నా ఇంటికి రావద్దు అని చెప్పి పంపించాను, దీనంతటి కారణం నువ్వని తెలియక నేను నా కోడల్ని అపార్థం చేసుకున్నాను, నడవే బయటికి అని చెప్పేసి జీవన్ అయితే బయటికి నెట్టేస్తూ ఉంటారు. అయితే జీవన అయితే ఇదంతా కలగంటూ ఉంటుంది అనమాట. కలగని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు నేను చెప్పేది వినండి, అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అంటూ ఉండగా జీవన అని చెప్పేసి జీవనాన్ని అయితే పిలుస్తూ ఉంటుంది. ఆనంది పిలవడంతో జీవన ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఆనంది చెప్పు ఆనంది అని చెప్పి జీవన అంటుంటే, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు, రా వెళ్దామని చెప్పేసి జీవనాన్ని అయితే తీసుకువెళ్తూ ఉంటుంది చేపట్టుకొని. అలెక్కి అయితే అక్క నేను వస్తానని చెప్పి అలెక్కి కూడా అనడంతో రా అలెక్కి అని చెప్పేసి ఆనంది అయితే అంటూ ఉంటుంది. అయితే ఆదిత్య మాత్రం ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడు. ఆదిత్య గారు నన్ను చూస్తున్నారు కానీ నాతో ఏం మాట్లాడట్లేదు అంటే నన్ను నమ్మట్లేదు ఆదిత్య గారు, నా మీద పడ్డ నింద మాత్రం ఖచ్చితంగా నేను తుడిపేసుకోవాలి ఈ రోజుతో అని చెప్పి జీవన చేసిన తప్పుకి తగ శిక్ష అయితే అనుభవించాలి అని చెప్పేసి జీవనాన్ని అయితే తీసుకువెళ్తూ ఉంటుంది. ఏంటి ఆనంది, అమ్మ ఏం మాట్లాడాలనుకుంటుంది,
దేని గురించి మాట్లాడాలనుకుంటుంది చెప్పు ఆనంది అంటే, నాకేం తెలుసా, నువ్వు జ్యోతమ్మ దగ్గరికి వస్తేనే కదా జ్యోతమ్మ చెప్పేది అని చెప్పి ఆనంది అయితే ఇంకా ఆ జీవనాన్ని అయితే తీసుకెళ్తుంది. ఏంటో పెద్ద ప్లాన్ అయితే చేస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఆలోచిస్తూ ఉండగా అలేఖ్య అయితే సైక్ చేస్తూ ఉంటుంది జీవన. ఏంటి అలేఖ్య, ఏంటమ్మన్నా, ఏమన్నా ప్రాబ్లంగా ఉందా నీకు అని చెప్పి అనగానే, అక్క అదేం లేదక్క, నాకే ప్రాబ్లం అక్క, నాకేదేం లేదక్క అని చెప్పేసి ఆలేఖ్య అంటూ ఉంటుంది. సరే అయితే ఇంకా దిగండి అని చెప్పి ఇల్లు రాగానే దిగమంటుంది ఆనంది కోపంగా. జీవన మాత్రం ఈ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఏదో చేయబోతుంది, ఇది మొత్తానికి ఏదో చేయబోతుంది, నా మీద ఏదో ఖచ్చితంగా ప్లాన్ చేయబోతుంది, ఇదంతా చేసింది నేనే అని తెలిసిందా అని చెప్పేసి అనుకుంటూ అయితే కారు అయితే దిగుతుంది. కారు దిగడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది పద్మాలు. ఏంటి మళ్ళీ ఇదే అని తీసుకొచ్చింది ఈ ఆనందికి, ఏం చెప్పినా కానీ ఎంత చెప్పినా కానీ అర్థం చేసుకోకపోగా కానీ ఫ్రెండ్ అని చెప్పి ఆ జీవన చుట్టూ తిరిగి తన జీవితాన్ని ఆగం చేసుకుందని పద్మాలు అంటూ ఉంటుంది. మరి చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒక్క సిస్టర్ అయితే లైక్ అయితే చేసింది, ఆ సిస్టర్కి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో మిగతా వాళ్ళు కూడా లైక్ చేసి నాకు కామెంట్ అయితే చేయండి. ఇలా నా ఫేస్ రివ్యూలు చూపించి వీడియో అయితే కొంచెం ముందుకు పుషప్ అయ్యి బూస్టింగ్ అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం, మరి కొత్త రూల్ వచ్చింది కాబట్టి నా ఫేస్ చూపించటే వీడియో చెప్పడానికి తప్పట్లేదు. మరొక ఆప్షను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాను. వెరీ టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.